మళ్ళీ 3,000 పెంచి చంద్రబాబు నాయుడు గారు 6,000 ఇవ్వడం జరిగింది. మన కుటుంబాలకు అండగా ఉండడానికి ఎన్టీఆర్ భరోసా దానివల్ల మనం ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా బాబు గారు కృతజ్ఞతలు తెలియజేయండి అమ్మా. నమస్కారం తెలియజేయండి. మనకి ఇంటి దగ్గర మేడం ఒకసారి తీసేసారా? ఒక్క నిమిషం అంతే ఉండండి. ఇళ్ళకి 7,000 మా ఇంట్లో వాళ్ళు ఎవరమ్మా రండి. ఆయన 7,000 ఇచ్చేవాళ్ళు మాట్లాడుతున్నారు. అదే మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు. బాబు గారికి నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పించినందుకు అని చెప్పి ఒకసారి గట్టిగా నా పేరు మోవాల శంకర్రావు. చంద్రబాబు నాయుడు గారికి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. పింఛను పెంచి ఇచ్చినందుకు. 5.5 సంవత్సరాలండి పింఛను వచ్చింది. ఈ మంచంలో నేను ఈ పోయిన ప్రభుత్వానికి చాలాసార్లు వినిపించుకున్నాను. వాళ్ళు ఎవరు పట్టించుకోలేదండి. మాది కమ్మ కులం అని. ఇదివరకు 3,000 ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు 4,000 నెల నెల పెంచిన. 3 నెలల నుండి పెంచిన కాడ నుండి 7,000 ఇచ్చారండి. ధన్యవాదాలండి మీకు. మేము పేదవాళ్ళం అండి. ఆయన ఇడ్లీ అమ్ముకుని నేను బతికిస్తున్నానండి. మంచంలో పడుకుని ఉంటే అన్నీ నేనేనండి చేసేది. ఆయనకి లేగలేడండి, మంచంలోనే ఉంటాడండి. దొడ్డికి కూడా నేనే ఎత్తేసి అన్ని 5 సంవత్సరాల నుండి బతికిస్తున్నానండి ఆయన్ని. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ జూలై 1వ తేదీన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ జూలై 1 మరి వాళ్ళు చాలా ముఖ్యమైన రోజు, డాక్టర్స్ డే. మరి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అందరం కూడా డాక్టర్స్ సెలబ్రేట్ జరుపుకుంటున్నాము. మరొకసారి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న డాక్టర్లందరూ కూడా డాక్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నర్సాపేట ఎమ్మెల్యేగా ఒక డాక్టర్గా నాకు చాలా గర్వంగా ఉంది. మరి నర్సాపేట పట్టణానికి ఎమ్మెల్యే అయిన తర్వాత జూలై 1న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశించారో మరి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో మరి పింఛన్ల కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇది ఒక పండుగ వాతావరణంలో మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, సచివాలయం సిబ్బంది, ఎంపీడీఓ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా దీన్ని హైలైట్ చేస్తూ మరి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లుగా మనం వెనకబడిపోయామో పింఛన్ కార్యక్రమంలో, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2,000 రూపాయలు పింఛన్ని 3,000 చేయడానికి 5 ఏళ్లు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే 3,000 రూపాయలని 4,000 రూపాయలు పింఛన్గా ఇవ్వడం జరిగింది పెంచి. అదేవిధంగా వికలాంగులు కూడా దివ్యాంగులకి 3,000 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి పేద ప్రజలను ఆదుకోవడానికి అండగా ఉండడానికి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా దాదాపు 68 లక్షల మందికి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం మీద భారం ఉన్న, ప్రభుత్వం మీద మరి అన్ని రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కానీ మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం మరి పెన్షన్స్ మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటి సంతకం బీఈడి డిఎస్సి ఎగ్జామ్ పెడతా అని చెప్పి ఆయన సంతకం పెట్టడం జరిగింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి 5 సంతకాలు చేయడం జరిగింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద కూడా సంతకాలు పెట్టడం జరిగింది. కాబట్టి అందరం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాము. ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ దాదాపు సాయంత్రం లోపల అందరూ కూడా పింఛన్ ఇవ్వడం జరుగుద్ది. అందరూ కూడా సంతోషంగా 7,000 రూపాయలు పింఛన్ తీసుకోండి. ప్రభుత్వానికి అండగా ఉండండి. నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయండి. నెలది పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఒక అంశం లాగా పెంచిన పెన్షన్స్ ప్రతి ఒక్క ఓల్డ్ ఏజ్ కి వితంతుల వాళ్ళకి 3,000 నుంచి 4,000 పెంచడము, అదేవిధంగా డిసేబుల్స్ అందరికి 3,000 నుంచి 6,000 పెంచడము, కొంతమందికి 10,000 నుంచి 15,000 పెంచడము, ఇలాంటి అన్ని పెన్షన్స్ ఇంక్రిమెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ 11 టైప్స్ ఆఫ్ పెన్షన్స్ 11 రకాల పెన్షన్స్ కి 1 ఏప్రిల్ నుంచి బకాయిలు ఏదైతే ఉంది అది ప్రతి నెలకి 1000 చొప్పున 3,000 ఈ 3 నెలల బకాయిలు,
ఈ మొత్తం కలిపి 7,000 అందరికి ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి 6,000, 10,000, 15,000 ఇలాంటి పెన్షన్స్. మన జిల్లా టోటల్ గా చూస్తే 2,80,000 దాకా పెన్షన్స్ ఉన్నాయి. దాదాపు 190 కోట్ల రూపాయలు నిన్న బ్యాంకుల నుంచి తీసుకొని ఈ రోజు ప్రతి ఊర్లో ప్రతి వార్డ్ లో కూడా అక్కడ ఉన్న పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్ తోటి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ 6 o'clock కల్లా మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపు జిల్లాలో 7% వరకు పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. బల్క్ గా మాక్సిమం ఈ రోజు పూర్తి అయ్యేలాగా కొన్ని కేసెస్ డోర్ లాక్డ్ గానీ హాస్పిటలైజ్ కేసెస్ తప్ప అన్ని కూడా పెన్షన్స్ ఇవ్వాలి అని గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక విలేజ్ లో తాడేపల్లి దగ్గర వెళ్లి అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. నేను పెన్షన్దారులకి అందరికీ ఈ విషయంలో అభినందనలు తెలియచేస్తున్నాను. సిబ్బందులు కూడా అందరూ ఎక్కడ కూడా లోపం లేకుండా ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ ఇంటికి వెళ్లి ఆ పెన్షన్ అందించడానికి చర్యలు తీసుకోవాలి. ఎక్కడ కూడా జాప్యం జరగకూడదు, ఎక్కడ కూడా ఆలస్యం జరగకూడదు అని కోరుకుంటున్నాను. పెన్షన్దారులు కూడా ఎవరు కంగారు పడకుండా ఖచ్చితంగా మీకు పెన్షన్స్ వస్తాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెన్షన్స్ వస్తాయి. నెక్స్ట్ మంత్ నుంచి కూడా ప్రతి మొదటో తేదీ కూడా మీకు ఇంట్లోనే పెన్షన్స్ అందుతాయని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అండి.